ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యంలో మందిరం అంటే దేవాతి దేవుడు నివసించే స్థలమే కదా. ఇశ్రాయేలు ప్రజలు తాము చేయుచున్న పనిని దేవుడు చూడడనుకొని మందిరములోనే గోడల లోపల విగ్రహాలను పెట్టుకొని వాటికి చిక్కటి ధూపం వేస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. వారు చేసిన అతిక్రమాన్ని బట్టి, మందిరాన్ని అపవిత్రపరచడాన్ని బట్టి నెబుకద్నెజరు అనే బబులోను రాజును తీసుకొచ్చినప్పుడు ఆ రాజు మందిరాన్ని పడగొట్టి ప్రాకారాన్ని అగ్నితో కాల్చి వేశాడని లేఖనం సెలవిస్తుంది. ఈ రోజు నీవే దేవుని ఆలయమై ఉండి దేవుడు చూడడు అనుకుంటూ దేవునికి అసహ్యమైన విగ్రహాన్ని హృదయంలో పెట్టుకున్న నిన్ను అపవాదికి అప్పగించడం అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుని సమయం ఎంతో దూరంగా లేదు కనుక నిన్ను నీవు ఈ దినమునే ప్రతిష్ఠించుకొని పవిత్రపరుచుకున్నట్లయితే రేపటి దినమున రక్షించబడతావు. ప్రైజ్ ది లార్డ్.